హలో అండి. ఈరోజు పాలక్ పన్నీర్ చేశాను. నా స్టైల్‌లో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 టొమాటో, కొంచెం జీడిపప్పు ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలండి. ఇదే వాటర్‌లో పాలకూర కుక్ చేసుకోవచ్చండి. మళ్ళీ వాటర్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి చల్లార్చుకోవాలండి పాలకూరను కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పాలకూరను కూడా గ్రైండ్ చేసుకోవాలండి. పాలకూరతో పాటు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా. ఇంకా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి, గ్రైండ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీరా బాగా ఫ్రై అయిన తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి. అది మగ్గిన తర్వాతకి ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాతకి టమాటో ప్యూరీని వేసేసుకొని ఇది కూడా కొంచెం దగ్గరికి వచ్చిందాక కుక్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్నాక కారం, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకోవాలి. మిక్సీ జార్ని కడిగి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాతకి పన్నీర్ వేసుకోవాలండి. పన్నీర్ మీరు కావాలంటే కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రై చేయలేదండి, అలాగే వేసేసాను. పన్నీర్తో పాటు ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకొని అంతా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వాలండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. నా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేయండి. పుల్కా, రోటీ, చపాతీ దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. పాలక్ పన్నీర్ కర్రీ చాలా హెల్దీ కూడానండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ప్రిపేర్ చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి, పాలక్ పన్నీర్ రెడీ.